ఆక్రమణకు గురైనటువంటి భూములన్నింటినీ రెవెన్యూ వాళ్లు స్వాధీనపరుచుకుని వికలాంగులకు 3 సెంట్ల నుండి 5 సెంట్ల వరకు ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని వికలాంగుల హక్కుల రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు ప్రభుత్వాన్ని కోరారు। ఈ సందర్భంగా కర్నూలు జిల్లా బద్వేలు పట్టణంలో చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు స్వాధీనపరుచుకుని సొమ్ము చేసుకుని హుందాగా తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మరేం చేసిందని ప్రశ్నించారు। ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి భూమిని కాపాడటం రెవెన్యూ బాధ్యత కాదా అని మండిపడ్డారు। మేము ఈ మధ్య అర్జీలు ఈనిపోయినప్పుడు రెవెన్యూ వాళ్ళు చాలామంది చులకనగా అంటే మీకు ఉంది కదా, మీకు ఇచ్చారు కదా, మీకు ఇల్లు లేకుండా ఉన్నాయా అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు। మీరు ఇచ్చినింటే ఆధారాలు చూపించాలా, ఇవ్వని వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలా, అది వికలాంగులకు ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి ప్రయత్నం రెవెన్యూ వాళ్ళు చేయాలి। ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, రేపు ఎన్టీఆర్ గృహాలు కొత్త పథకం రాబోతుంది। పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు 2 సెంట్లని, పల్లెల వాళ్ళకు 3 సెంట్లని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు। మరి ఇల్లు కట్టిస్తున్నాం, 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం టౌన్లో వాళ్ళకని, వీటిల్లో ఖచ్చితంగా వికలాంగులు లబ్ధిదారులుగా చేర్చాలి। మేము ఆల్రెడీ రెవెన్యూ వారికి, ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, స్పందించారు। మరి రెవెన్యూ